హాము మరొక దేశానికి మూల పురుషుడు, యాపేతు మరొక దేశానికి మూల పురుషుడు. అంటే అతని నుండే విస్తారమైన జనాంగం అయింది, అది ఒక దేశంగా అయిపోయింది, అది ఖండంగా కూడా మారిపోయింది తదనంతరం. అయితే షేము వంశములో నుండి అంతియోకుపు రాణి కందే క్రింద ఉన్న ఓ నపుంసకుడు ఆ వంశానికి చెందినవాడని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే పౌలు హాము సంతతికి వంశానికి ఆ తెగకు సంబంధించినటువంటి అతనిలో నుండి ఉన్నవాడని చెబుతున్నారు. అలాగే యాపేతు మరి ఆ మూల పురుషు నుండి వచ్చిన వారి తెగలో కొర్నేలి ఒకడని చెబుతున్నారు. అంటే వారు ఆ ముగ్గురు మూడు మూల పురుషుల నుండి వచ్చిన వారు. దేవుడు ఆ ముగ్గురిని ఎలాగ భూమంతా నిండటానికి వాడుకున్నాడో అలాగే అన్య జనాంగాన్ని దేవుని ఎదుగు నడిపించడానికి కందే కింద ఉన్నటువంటి ఒక నపుంసకుడు వాడుకున్నాడు ఆ తెగ మొత్తాన్ని రక్షించడానికి. అలాగే అన్య జనులను రక్షించడానికి పౌలును బలంగా వాడుకున్నాడు హాము సంతతికి చెందినవాడు. అలాగే యాపేతు సంబంధించినటువంటి చెందినవాడు కొర్నేలి. ఈ కొర్నేలి కూడా ఒక ఖండానికి మూల పురుషుడు. కాబట్టి ఈ ముగ్గురు కూడా యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ దేవుడు సంకల్పంలో వారిని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. కొర్నేలి ఒక శతాధిపతి, ఆయన రోమా సైన్యంలో 100 మందికి ఒక సైనిక అధికారిగా ఉన్నాడు. ఆయన పటాలము ఆయన కింద ఉంటుంది. అందులో సహస్రాధిపతులు ఉంటారు. 1000 మందికి ఒకరు ఉంటారు, 100 మందికి ఒకరు ఉంటారు. ఇలాగా అందులో ఒక ఉద్యోగి కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, సత్యాన్వేషి. ఆయన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడా? యేసుక్రీస్తు ప్రభు అప్పటికి తెలియదు ఆయనకి. ఆయన ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? ఆయన దేవుని ఎడల సత్య అన్వేషించటంలో భయభక్తి కలిగి ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉండేవాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు ధర్మకార్యాలు. అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తారు. ఎలాగంటే అన్నదానం చేస్తారు. ఆహారం లేని వారికి ఆహారాన్ని వారు అందిస్తారు. నిజంగా రోజుకొక పూట మాత్రమే తినేటువంటి వారు ఉన్నారు. ఒక నైజీరియా దేశంలో అయితే ఒక ఆయన ఫ్లైట్లో నుంచి దిగి అరటిపండు తిని అలా విసిరేస్తే అరటిపండు కొరకు కొట్టుకున్నారంట. గమనించారండి? అట్లాంటి పేదరికమైన దేశాలు, ప్రాంతాలు, పట్టణాలు ఉన్నాయి. మనకి 3 పూటలు ఆహారం దొరుకుతుందంటే దేవుడిచ్చినటువంటి కృప. రోజుకొక పూట తిన్నవారు ఉన్నారు, 2 రోజులకు ఒకసారి తినేవాళ్ళు ఉన్నారు. అట్లా బస్ స్టాండ్లో, రైల్వే స్టేషను, ఆ పరిసర ప్రాంతాల్లో వెళితే ఆహారం లేక బక్కచిక్కిపోయి ఉంటేనే అడుక్కున్నప్పుడు వచ్చిందే తిని ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర, రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర, ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు వారు పెట్టేవాళ్ళే. కానీ పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు అట్లా ఆహారాన్ని పంచి, మరి వస్త్రాలని పంచి, ఇలా పుణ్యకార్యాలు చేసుకుంటూ వచ్చారు. అలాగే కొర్నేలి కూడా తనకు వచ్చిన వాటిలోనే కొంత డబ్బుని ఇట్లాంటి కార్యక్రమాలకి వెచ్చించేవాడు. అతను ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన కుటుంబంతో కూడా భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడని దీర్ఘకాలంగా ఆయన అటువంటి భక్తిని కొనసాగాడు. దీర్ఘకాలము ఉండాలంటే చాలా కష్టమైన పనే కదా. కానీ తన కుటుంబం కూడా ఆయన మాట వింది. తన పని చేసేటువంటి చోట ఆయన ఎంతో చక్కటి గౌరవము, మర్యాదలు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఓ ప్రార్థన చేసేవాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడి యొక్క పర్ఫార్మెన్స్, ఆయన నడవడిక, అతని ప్రవర్తన, అతని మాట
చాలా ఉప్పు వేసినట్లుగా చక్కటి వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, మంచిని కలగచేస్తుంది. కొర్నేలి ఎలాగ సంపాదించుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రోజున దేవుని దూత కుడి పార్శ్వమున దర్శనములో రావటం జరిగింది. నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పాడు. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళినటువంటి ఈ యొక్క ప్రార్థన విన్నపాలు ఎద్దకు చేరినవని చెప్పారు. కాబట్టి నీవు యొప్పేకి మనుషులు పంపించి అక్కడ సీమోను అనే చర్మకారుడు ఇంట, సీమోను అనే పేతురు అనే మారు పేరు కలిగిన వాడు ఉన్నాడు, అతను పిలిపించుకోమని దేవుని దేవత చేత హెచ్చరింపబడ్డాడు. సీమోను పేతురు యొప్పేలో ఓడల రేవది, పడవల రేవది. ఆ యొప్పే ప్రాంతంలో ఆయన ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన వంటవారు ఆహారము సిద్ధపరచుచున్నప్పుడు ఆ సమయాన్ని ప్రార్థనలో గడుపుదామని మిద్ది మీదకి ఎక్కాడు. ప్రార్థనలో గడుపుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది ఆయనకి, చాలా మిక్కిలి ఆకలిగా అన్నాడు. అంటే ఎంత ఆకలేసిందో. ప్రార్థనలో ఈ వంటవారు సిద్ధపరుస్తుండగా ఆ ప్రార్థన టైంలో ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించలేదు ఇది. ఆయన ప్రార్థన కాసేపు చేసుకొని వచ్చి భోజనం చేసి తర్వాత కార్యక్రమాల్లోకి వెళ్దాం అనుకున్నాడేమో. కానీ అనుకోకుండా కొన్నిసార్లు దేవుడు మనల్ని దర్శిస్తాడు. షాకింగ్గా ఆయన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అలాగే దేవుడు మాట్లాడి ఒక దర్శనం ద్వారా అతనికి మాట్లాడాడు. ఒక ఆకాశము నుండి ఒక దుప్పటి అతనికి కిందకి దిగి రావటం, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట ఆయన చూశాడు. అందులో భూమి మీద ఉండు సకల విధమైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. పేతురుని దేవుడు అంటున్నాడు, నువ్వు చంపుకొని తినమని ఒక శబ్దం ఒకటి ఆయనకి స్పష్టంగా వినపడింది. పేతురు అన్నాడు, ప్రభువా వద్దు, ఇది నిషిద్ధమైనది, నేను అపవిత్రమైనది, నేను ఏదైనా ఎన్నడూ తినలేదని చెప్పాడు. ఎన్నడూ తినలేదని బదులిచ్చాడు. అప్పుడు అటు నుండి దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని మరలా రెండో మారు ఒక శబ్దము అతనికి వినపడింది. అలాగే ముమ్మారు మూడవసారి కూడా వినపడింది. దేవుడు ఇలాగా మాట్లాడతాడు. 3 సార్లు మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, లేక 3 సార్లు మాట్లాడనని బైబిల్లో ఉంది. హెచ్చరికలు కూడా అలాగే చేస్తాడు దేవుడు. సేవకుడి ద్వారా చెప్తాడు, ప్రవచనం ద్వారా చెప్తాడు, పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇలాగా అనేక రకాలుగా దేవుడు మాట్లాడతాడు. అలా 3-4 సార్లు మాట్లాడినప్పుడు ఇక నీకు ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును అన్నట్లుగా నీకు అవకాశం ఇస్తాడు. ఎవరిని కూడా దేవుడు అవకాశం ఇవ్వకుండా శిక్షించడు, అవకాశం ఇవ్వకుండా దండించడు. చూడండి, టైము ఆయన ఇస్తాడు. ఆయన శిక్షించడానికంట చాలా ఎదురు చూస్తాడంట. మారతారేమో, పట్టించుకుంటారేమో, లోబడతారేమోనని. అలా టైము ఆయన అవకాశాలు ఇస్తూ ఉంటాడు. సింహం కూడా వేటకి వెళ్ళేటప్పుడు అడవిలో గండ్రించిద్దంట. నేను వస్తున్నాను అని గండ్రిస్తుందంట. ఆ శబ్దాన్ని విని అన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి, సింహం వస్తుందని. నీతి, అది న్యాయం. కానీ ఆ మాట పట్టించుకోకుండా ఉన్నవి బలైపోతాయి.
ముందుగానే సింహం నీతి కలిగినది. రాజు అని అన్నారు, ఎందుకని? రాజు నీతి న్యాయం కలిగిన వాడు. అట్లాగే దేవుడు కూడా యూదా గోత్రపు సింహమైన దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా కూడా ఆయన వినకపోతే దేవుడు కోపం తెచ్చుకుంటాడు. చూడు, 3 సార్లు చెప్పాడంటే ఇక లోబడిపోతారు. ఇక ధర్మశాస్త్ర ప్రకారంగా 3 సార్లు మాట్లాడినప్పుడు ఇక ఆయన ఈ దేవుడు వాయిస్ ఇది, దేవుడు చెప్పిందే అనుకొని ఆయన ఏంటి ఈ దర్శనం ఏంటో అర్థం కాల. దేవుడు చెప్పింది అయితే దేవుడు చెప్పాడనేది ఉంది, కానీ ఇది ఏంటో ఆయనకి అర్థం కాల. ఇలాంటి సమయాల్లో పేతురు తెలివి వచ్చి ఆ దూత కలిగిన దర్శనం ఏదో ఉండునో అని తనలో తాను ఎటు తోచక ఉన్నాడంట. ఆ దర్శనం ఏంటో అని ఏమై ఉంటుందో అర్థం కావట్లా, ఎటు తోచక. కొంతమందికి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో అనే విషయంలో ఎటు తోచక ఇది దేవుడు చెప్పిందేనేనా అని అనుకుంటారు. ఎటు తోచని పరిస్థితిలో ఉంటాడు. దేవుడు వెంటనే సేవకులకి చెప్పినప్పుడు దేవుడు దాన్ని వివరంగా దానికి అర్థమయ్యేటట్లుగా చెప్తాడు. నువ్వు ఒకడవే తర్జన భర్జన పడటం మంచిదే, కానీ దాని విషయమే నువ్వు అర్థం కానప్పుడు అది సేవకుల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇంట నిలిచారు. అప్పటికే కొర్నేలు మనుషులను పంపించాడు. పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడని మాకు విన్నాము అని అడిగారంట. పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తున్నాడు. ఏమంటే, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు కిందకు దిగమని చెప్పాడు. వాళ్ళు ఎదుగుతున్నారు, నువ్వు కనపడకుండా లోపల ఉన్నావు కదా, కిందకు దిగు, వారు కనపడేటట్లుగా అని దేవుడు ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడతాడు. వింటున్నారండి? సందేహింపద్దు, వారితో వెళ్ళు అన్నాడు. చూడండి, ఆ పేతురు ఆ మనుషుల ఎద్దుకు దిగి వచ్చి, ఇదిగో మీరు ఎదుగుతున్నవాడు నేనే, మీరు వచ్చిన కార్యం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడైన దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలి అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. చూడండి, మనుషులందరి వలన మంచి పేరు పొందినవాడంట. దేవునికి భయపడేవాడంట, నీతిమంతుడంట. నీవు చెప్పే మాటలు వినాలని దేవుని దూత ద్వారా ప్రేరేపించబడ్డాడు. నువ్వు చెబితే వినరు, నేను చెబితే వినరు. ఒకరున్నారు, దేవుడి చేత ఏర్పరచబడిన వారు ఉన్నారు. వారు చెప్పిన మాటే వింటారని దేవుని గ్రంథంలో రాయబడి ఉందేమో. ఒకవేళ నువ్వు చెప్పిన ఆ వ్యసనాలు మానలేదు, నేను చెప్పిన వ్యసనాలు మానలేదు, వారి జీవితాన్ని మార్చుకోలేదు, వారు బంధువులు చెప్పినా మార్చుకోలేదు, వారు అత్తయ్య చెప్పినా మార్చుకోలేదు, వారు మామయ్య చెప్పినా మార్చుకోలేదు, బామ్మర్ది చెప్పినా మార్చుకోలేదు, స్నేహితులు చెప్పినా మార్చుకోలేదు, మాస్టారు చెప్పినా మార్చుకోలేదు, చిన్న పిల్లలు కూడా చెప్పినా మార్చుకోలేదు, ఎంతమంది హెచ్చరించినా మార్చుకోలేదు. కానీ ఒకడుంటారు, దేవుడి చేత ఏర్పరచబడిన వారు, వారి నోట్ల నుండి చెప్పబడిన మాటలు వెలువడినప్పుడు మాత్రమే మారుతారని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కాబట్టి పేతురు చెప్పిన మాటలు కొరకు ఆయన పిలిపించబడ్డాడు. పేతురు చెప్పాలి వారికి. కాబట్టి ఆ పేతురు, దేవుడు మాటలు పేతురుకి ఉంచాడు. పేతురు ఈ యొక్క సంఘాన్ని ఈ బండ మీద కడతాను అని చెప్పాడు. పాతాళలోక ద్వారం దాన్ని నిలవలేవని చెప్పాడు. దేవుడికి వాగ్దానం ఉంది సేవకునికి, దర్శనం ఉంది సేవకునికి, తాళపు చెవులు ఉన్నాయి సేవకునికి, అధికారం ఉంది సేవకునికి. ఆ అధికారము, ఆ దర్శనము, అభిషేకము కలిగిన దైవ సేవకులు చెప్పిన ఆ బోధను తప్పక వింటారు అని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాడు. వింటున్నారండి? కొర్నేలు పరిచర్యలో అభిషేకించబడినటువంటి వారు, దేవుని చేత నిర్ణయించబడిన వారు, అధికారము కలిగిన వారు బోధిస్తున్నప్పుడు
పరిశుద్ధాత్మ వారి మీదకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వాక్యమును అర్థం చేసుకుంటారని దేవుడు నిర్ణయించాడు. ఈ కొర్నేలి పరిచర్యలో మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామందికి మారడండి అనేసి అని చెప్పిన మారడని ఒక అపనమ్మకం పెట్టుకుంటారు. ఈయన స్వస్థత పొందడు, బ్రతకడు అని హాస్పిటల్ చూపించుకోకుండా అట్టాగే ఉంటారా? ఏదో ఆశ. హాస్పిటల్, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్, హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ తిప్పుతూ ఉంటారు. ఒక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చూపిస్తే క్యాన్సర్ వచ్చిందని, బ్రతకడని చెప్తే మరలా ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్ళారు, అక్కడి నుంచి అమెరికన్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, క్యాన్సర్ అమెరికన్ హాస్పిటల్. తర్వాత ఇట్లాగా ఎక్కడ బాగుందంటే బ్రతకాలని ఎలాగా తిప్పుతారు ఆ మనిషి చనిపోతాడు, ఇక అట్లాగే నశించిపోతాడని చెప్పి వదిలిపెట్టేస్తామా? చూడండి, మారడని మనసులో మనము అనుకోకూడదు. మారిన వారు మాంత్రికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, పేకాడ్లగాళ్ళు ఉన్నారు, దురాత్మలతో పీడించబడిన వారు ఉన్నారు. అనేక మందిని దేవుడు మార్చాడు. సౌలును పౌలుగా మార్చాడు, ఫరో హృదయాన్ని మార్చాడు, నెబుకద్నెజరు మనసును మార్చాడు, రాజ్యాల శాసనాలను మార్చాడు. అనేక మందిని మార్చి ప్రభు రాజ్యంలోనికి ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి ఆ పేతురు అనే వారిని పిలవాలి. యోహాను వస్తే పని అవ్వదు, ఫిలిప్పు వస్తే పని అవ్వదు, బర్తలోమి వస్తే పని అవ్వదు, యాకోబు వస్తే పని అవ్వదు. పేతురు ఆయన అన్యజనులకి దేవుడిచ్చిన అధికారం ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తే సరిపోద్ది కదండి వాక్యం, నేను ఉపవాసం ఉంటున్నాను, లేకపోతే నోకరాజు గారు వచ్చి చెప్తే సరిపోద్ది కదండి, రత్నకుమార్ గారు వస్తే సరిపోద్ది కదండి, లేదంటే ఇంకొక సేవకులను వచ్చి తీస్తే సరిపోద్ది కదండి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ప్రేరణ ద్వారా దర్శనంలో దేవుడు ఎవరిని ప్రేరేపించాడో వారు వస్తేనే పని అవుతుంది. అంటున్నారండి. దేవుడు ఈ కొర్నేలి పరిచర్యని దేవుడు ఎవరు ప్రేరేపించాడు, దేవుడు ఎవరిని నడిపిస్తున్నాడో, ఎవరినైతే వెళ్ళమని చెప్పాడో, ఎవరు చెబితే మారతారని దేవుడు నిర్ణయించాడో అలా ప్రకారం జరిగితేనే, దేవుడు ప్రేరణ ద్వారా జరిగితేనే ఆత్మల సంపద జరుగుతుంది అని మీరు ఎన్నడూ మర్చిపోకూడదు. దాన్ని నమ్మాలి. అది ఖచ్చితంగా ఆ మార్పులు జరిగే రోజని, అది ఖచ్చితంగా పశ్చాత్తాపపడే రోజని, అది పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే రోజని, తన హృదయాన్ని మార్చుకునే రోజని మనం నమ్మాలి. ఎందుకంటే దేవదూతల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి తండ్రి చిత్త ప్రకారం జరుగుతున్నటువంటి కొర్నేలు పరిచర్య, కొర్నేలు ఇంటికి పేతురు అడుగు పెట్టాలి. కొర్నేలు దగ్గరికి దేవుడి చేత ప్రేరేపించబడిన వాడు అడుగు పెట్టాలి. కాబట్టి దేవుడే వారిద్దరిని కలుపుతున్నాడు. ఇదిగో ఈ కార్యానికి మధ్య దేవుడున్నాడు, ఈ పరిచర్య వెనక దేవుడున్నాడు. దేవుడే అదృశ్యంగా ఈ పనిని చేస్తున్నాడు. దేవుడు హస్తం ఉంది దీనిలో, దేవుడి ప్రేరణ ఉంది దీనిలో, దేవుని సంకల్పం ఉన్నది దీనిలో. అంటున్నారా అండి? ఇది ఆషామాషిగా జరిగే సాదాశీరణమైన ప్రార్థన కాదు. ఇది ఒక దర్శనముతో వచ్చింది. దేవుడు దర్శనం ఇస్తే అది నెరవేరుస్తాడు. దేవుడు నడిపిస్తే ఆయన సమృద్ధి దగ్గరికే నడిపిస్తాడు, జీవజల యొద్దకే నడిపిస్తాడు, రక్షణలోనే నడిపిస్తాడు, నిత్య జీవంలోనికే నడిపిస్తాడు. ఆయన కార్యము చేయగా తిప్పివేయగలవాడు ఎవడు లేడు. కార్యాన్ని చేయనప్పుడు దాన్ని ఆపేవాడు ఎవడు లేడు, ఉండడు. దేవుడే సఫలము చేయటానికి పూనుకున్నప్పుడు, దేవుడే ద్వారాలు తెరుస్తున్నప్పుడు దాన్ని ఎవరు మూయలేరు, ఆపలేరు. అది వాతావరణమైన, మనుషుల్లో పుట్టేటువంటి ఒక శత్రువు విత్తనాలైనా, అపవాది క్రియలైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాన్ని ఆపలేరు, దాన్ని స్తంభింప చేయలేరు. ఎందుకంటే దీని వెనక దేవుని హస్తం ఉంది, దర్శనం ఉంది. ఆయన మారు మాట్లాడకుండా వారు ముగ్గురుతో పాటు వెళ్ళాడు. మరునాడు లేచి వారితో కూడా బయలుదేరాడు.
యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. అంటే పేతురుతో పాటు ఆ సంఘ విశ్వాసులు కొంతమంది ముఖ్యమైనటువంటి వారు పేతురుతో కూడా వెళ్ళారు. సేవకులు వెనక ఎప్పుడు కూడా కొంతమంది ఉండాలి, కొంతమంది ఫాలో అవ్వాలి. సేవకురాలైనా సేవకుడైనా మరి సండే స్కూల్ నడిపినప్పుడైనా వాళ్ళు కలిసి వెళ్ళాలి పరిచర్యకి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఇద్దరిని పంపారు కదండి. అలాగా కలిసి పేతురుతో పాటు వచ్చాడు. చూడండి, మరునాడు వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోపు పేతురు వచ్చేలోపు కొర్నేలి బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించాడు. ఈ వాక్యం నేను చదివినప్పుడు దేవుడు నన్ను బలంగా ప్రేరేపించాడు. బంధువులు, ముఖ్య స్నేహితులు. ఒక మనిషి, ఒక పెళ్లి జరిగింది అప్పుడే, ఆ టైంలోనే పెళ్లి జరిగితే అరే ఎంతమంది వచ్చారు, 500 మంది, భోజనాలు సరిపోలేదన్నారు. అంటే ఒక మనిషికి చుట్టాలు బంధువులు ఇంతమంది ఉన్నారా? మరి ప్రార్థన పెడితే ఇంతమంది ఎందుకు రారు? వారు పిలవటం లోపమా, లేకపోతే దాని గురించి ప్రార్థన చేసుకొని వారు ముందుకు వెళ్ళటం లేదా? ఒక ఫంక్షన్ అంటే, ఒక భోజనం అంటే, సాంప్రదాయం అంటే మీ పెళ్ళికి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పెళ్ళికి మీరు వస్తున్నారు, ఇలాగా జరుగుతున్న సంబంధాలు ఉన్నాయి కదా, బంధుత్వం ఉంది కదా, బంధువులు ఉన్నారు కదా. ఒక ప్రార్థన జరిగితే ఎందుకు రారు? అలా ఎందుకు పిలవరు? ఒక వెకేషన్ లాగా, ఒక గొప్ప సంబరం లాగా ఒక వేదికను ఏర్పరిచి దీని కొరకు కార్డ్స్ వేపించి దీనికి ఒక ఆడంబరంగా దీన్ని చేస్తే ఎందుకు రారు అని ఆలోచన వచ్చింది. ఒక వ్యక్తి చనిపోతే ఆయన వెంట ఎంతోమంది బాధపడుతూ దుఃఖపడుతూ వెళ్తున్నారు. ఇంతమంది జనాలు ఇతన్ని ప్రేమించేవారు, బంధువులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, రకరకాల వారు ఉన్నారు. ఒక్క మనిషి కోసమా ఇంతమంది? సందులన్నీ నిండిపోతున్నాయి, రోడ్డు అంతా నిండిపోతున్నాయి. ప్రియులారా, నిన్ను ప్రేమించేవారు చాలామంది ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఈ మాట దగ్గర ఆగిపోయి కొర్నేలి పరిచర్య అనేది మనసులో అప్పటికప్పుడే రాసేసి 8వ తారీఖున మౌనిక ఇంటి దగ్గర అని చెప్పేశారు. దేవుడు చిత్తం కాబట్టి వాళ్ళు కాదనలేదు, మారు మాట్లాడలేదు. అలాగే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పలానా దగ్గర అన్నప్పుడు ఎవరు కూడా అభ్యంతరం పెట్టలేదు. పలానా వారిని ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రతి నెల ఖర్చు పెట్టుకొని ఇబ్బందులు పడుతూనే, ఆటంకపడుతూనే, శ్రమలు భరిస్తూనే ఆటంకపడి, ఇదంతా దేవుడు చిత్తం కాబట్టి ఇగో దీనికి వ్యతిరేకత అనేది రాలేదు. అంటున్నారండి. గమనించండి, వారందరూ కూడా వచ్చారు. పేతురు లోపలికి వచ్చాడు. కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడ్డాడు, నమస్కారం చేశాడు. ఎందుకంటే దేవుడు దూత చెప్పాడు ఆయన ఎటువంటి వాడు అని. పాదాల మీద, అన్యుడు కదండి, పాదాల మీద పడ్డాడు. వెంటనే పైకి లేపి, నేను నరుడనే, ఏ ఘనత అయినా, ఏ మహిమ అయినా, ఏ పేరైనా సేవకుడికి రాకూడదు, దేవునికి రావాలి. నేను తగ్గాలి, ఆయన ఎచ్చాలి. ఆయన చెప్పులో వారు విప్పుటకైనా నేను పాత్రుడను కాను అని బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నాడు. నేను తగ్గవలసింది, ఆయన ఎచ్చవలసింది. ఏ సేవకుడిని కూడా మనం హెచ్చించకూడదు, పూజింపకూడదు, ముఖస్తుతి చేయకూడదు, అనాదర్శంగా తీసుకోకూడదు. వారి అడుగుజాడల్లో నడవాలి కానీ వారే దేవుడి స్థానంలో ఉండకూడదు. నేను యేసన్న గారిని అమితంగా అభిమానించేవాడిని. గుడారాల పండుగలో వెళ్ళి అక్కడే సమీప పుట్టినప్పుడు, చిన్నప్పుడు అక్కడే పసుపుగొడ్డుగా ఉన్నప్పుడు అక్కడే చలిలో పడుకొని అక్కడే ఉండేవాళ్ళం. ఎంతగా ఇష్టపడి, అంతగా మరి ఫాలో అవుతూ ఉండేవాడిని. దేవుడు ఒకసారి చెప్పాడు, దేవుడిని ఎక్కువ, యేసన్నని ఎక్కువ ప్రేమిస్తున్నావా, యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే సమాధానం ఏం చెప్పలేకపోయాను. ఎందుకంటే యేసన్న అంటే మాట అంటేనే, ఆ మాట చెప్తేనే చేస్తాను కానీ యేసయ్య చెప్పిన ఆజ్ఞల్ని అంతగా చేయట్లేదు. అంటే ఇది విగ్రహారాధన. ఏ సేవకుడు కూడా ఎక్కువ అవ్వకూడదు యేసయ్య కంటే, ఏ సేవకుడు కూడా మాదిరి అవ్వకూడదు యేసయ్య కంటే. ఆయన నామం హెచ్చించబడాలి. సర్వ సృష్టికి ఆధారభూతుడు. మనుషులలో జీవాత్మను నింపి వరములిచ్చి సంఘక్షేమాభివృద్ధి కొరకే వారిని వాడుకుంటాడు కదండి. నరుడనే, నేను అబద్ధాలు ఆడాను, దేవుని కాదన్నాను, ఇక నేను బలహీనుడను, నేను వ్యర్థుడను, తొందరపాటు గలవాడిని, తుత్రపాటు గలవాడిని, నాచులో ఉన్నటువంటి వాడిని. దేవుడు నన్ను నిలబెట్టాడు. నా ఘనత నా యొక్క విధానం కాదు, దేవుడు కృప అని చెప్పి ఆయన తగ్గించుకున్నాడు.
పైకి లేపాడు, కాలు పట్టుకొని లేదు. అతను ఇద్దరు కలిసి అతడితో మాట్లాడుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్ళాడు. పెద్ద హాల్ అనుకుంటా కొర్నేలి ఇల్లు. ఆ ఇంట్లో కూర్చోబెట్టాడు. కొర్నేలి పరిచర్య ఇంట్లో జరగాలని నేను చెప్పాను. ఎందుకంటే ఇంట్లో జరగాలి ప్రార్థన. ఇంట్లో అందరిని కూర్చోబెట్టాడు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు అనమాట. ఎంత అన్ని జనులు అందరినీ చూసి కూడింట చూశాడు. అన్ని జాతులతో సహవాసం చేయలేం. యూదులు సహవాసం చేయలేరు, మాట్లాడకూడదు, వారు గ్లాస్ ఇచ్చి నీళ్ళు తాగకూడదు, వారు పక్కన కూర్చోకూడదు, వారితో పూర్తిగా. అలాంటిది దేవుడిచ్చిన దర్శనం. ఏంటి, ఎందుకు పిలిపించారు ఏంటి అని అడిగినప్పుడు కొర్నేలి ఇదంతా చెప్పాడు. 3 గంటల టైంలో ఇలా ప్రార్థన చేసుకుంటుంటే ఇగో తెల్లని వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మ కార్యాలు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నువ్వు లేచి యొప్పేకి వర్తమానం పంపు. పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరని ఉన్న చర్మకరుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాడు. వెంటనే నేను పిలిపించితిని. వెంటనే తలువు చేయలేదు, వాయిదా వేయలేదు. పేతురు వెళ్ళిపోవచ్చు, దేవుడి చిత్తం. వాయిదా లేకూడదు. దేవుడి చిత్తం ఏదైతే జరిగిందో దాన్ని ఎప్పుడు కూడా తర్వాత చేద్దాం, రేపు చేద్దాం అనుకోలేదు. వెంటనే పిలిపించాడు. ఒకవేళ పేతురు వెళ్ళిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన సంకల్పంలో నుండి బయటికి వెళ్ళిపోతాం. వెంటనే నేను పిలిపించాను. ఇదిగో మేమందరము కూడా నువ్వు వచ్చుట మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాం. మన బంధువులు, స్నేహితులు, ప్రియులారా, ఒక పెళ్లి జరిగినట్లుగా ఇదిగో భోజనాలు పెట్టి అందరినీ పిలిపించగలిగినటువంటి వారుగా ఉండాలి. కొర్నేలి పిలిచినప్పుడు అందరూ వచ్చారు. వారిని ఏ విధంగా పిలిచాడో తెలియదు, ఏ మాట చెప్పాడో తెలియదు. వారు చెప్పామండి రాలేదనకూడదు, ఫోన్లు చేసామండి రాలేదనకూడదు, 2-3 సార్లు వెళ్ళామండి రాలేదనకూడదు. వచ్చేలాగా ప్రార్థన చేయాలి, వచ్చేలాగా చెప్పాలి. వారు కుదరలేదు, రాలే అనే మాట చెప్పకుండా వారు నోరు కట్టేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటట్లుగా వారు నడిపించాలి. మాకు స్నేహితులు లేరు, బంధువులు లేరంటే పొరపాటును కూడా మాట నీ స్నేహితుల మాట రాకూడదు. ఎందుకంటే ప్రియులారా, ఒకసారి నీ ఇంట్లో శుభకార్యం జరిగింది, నీ ఇంట్లో వివాహాలు జరుగుతాయి, నీ ఇంట్లో గృహప్రవేశాలు జరుగుతాయి, అనేక శుభకార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తాడు, సేవకుడు చూస్తాడు. ఎంతమంది వస్తారో, ఎంతమంది చేస్తున్నారో చూస్తారు. నువ్వు కొర్నేలి పరిచర్యని తక్కువ చేస్తే దేవుడు నిన్ను తక్కువ చేస్తాడు. దేవుడిని గణపరిచేవాన్ని దేవుడు గణపరుస్తాడు. పెళ్లి కంటే దీన్ని అధికంగా చూడాలి. పెళ్లిని ఎక్కువ చేసి దీన్ని తక్కువ చేయకూడదు. ఇది దేవుడి కార్యం. ఇది జ్ఞాపకం చేసుకోండి. వారందరూ అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు పక్షపాతి కాడని నాకు నిజముగా తెలిసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని వారికి సువార్తమానము చెప్పటం ప్రకటించాడు. యోహాను బాప్తిసం ఇచ్చాడు కదా. ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదా దేశం అంతటా ప్రసిద్ధి అయిన సంగతి మీకు తెలుసు. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించాడు. దేవుడు ఆయన తోడై ఉన్నాడు గనుక అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ కూడా ఆయన విడిపించాడు. అపవాది చేత పీడించబడే వారందరూ విడిపించబడతారు. దేవుడు తోడై ఉంటాడు. ఆ రోజున అనేక స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఆ రోజున దేవుడు ఉన్నటువంటి మీటింగ్లో, దేవుడు ఉన్నటువంటి ఆ ఊర్లో, దేవుడు ఉన్నటువంటి ఆ స్థలంలో దురాత్మలు తొలగిపోతాయి, స్వస్థత కార్యాలు జరుగుతాయి, మారు మనసు జరుగుతాయి, బంధించబడిన వారు విడుదల కలుగుతుంది. ఆయనను కూడా ఆయన మానుకు వేలాడదీసి చంపారు. దేవుడు ఆయనను 3వ రోజున లేపాడు. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతు నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాడు. మేము సాక్షులము దీనికి.
దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయనే అని ప్రజలకు ప్రకటించి దృఢముగా సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. మేము కనులారా చూసాం. ఆయనందే విశ్వసించు వాడేవాడో ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు మృతులకు సజీవులకు న్యాయము తీర్చేవాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు పేతురు. దృఢ సాక్ష్యం ఇవ్వాలని చెప్పిన మాటని దృఢంగా సాక్ష్యం ఇచ్చేవారు రావాలి, బలంగా చెప్పేవారు రావాలి, గట్టిగా చెప్పేవారు రావాలి. దేవుడు అధికారాన్ని పొందినవారు, ఆయనను ఎరిగినవారు, ఆయనకు వారికి ప్రత్యక్షతలు ఇచ్చిన వారు రావాలి. తాను కనపరుచుకున్నటువంటి దైవ సేవకులు రావాలి. దేవుని సన్నిహితంగా ఎరిగిన దైవ సేవకులు రావాలి. వారు చెబుతున్నప్పుడే అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, దురాత్మల నుండి విడుదల కలుగుతుంది. ఆకాశంలో దురాత్మల సమూహము, అంధకార శక్తులు, లోకనాథులు, ప్రధానులు, దాని కదలికలు, దాని యాక్టివిటీస్, అది ప్రేరేపిస్తున్న ప్రేరేపణ మైండ్ని, ఆలోచనల్ని, తలంపులను ప్రేరేపిస్తూ చేస్తున్న పనులను ఆపివేయటానికి, వాటిని గద్దించడానికి, బంధించటానికి, దేవుని ఉపదేశాన్ని బలముగా చాటడానికి ఆయన ప్రత్యక్షతలు పొందిన దైవ సేవకులు రావాలి. ఇలాగ బోధించినప్పుడు, ఈ మాటలు వినుతూ ఉన్నప్పుడు, వారు చెబుతూ ఉండగానే, వాక్యం బోధిస్తున్నప్పుడే వారి హృదయాలు మండుతూ ఉంటాయి. శక్తివంతమైన ఉజ్జీవంలో మీరు చూస్తారు 2 గంటల పాటు జరిగే వాక్యంలో చెబుతూ ఉండగానే ఆత్మ మండుతూ ఉంటుంది. చెబుతూ ఉండగానే ఆత్మకార్యం చేస్తూ ఉంటాడు. చెబుతుండగానే హృదయాలు ప్రేరేపించబడతాయి. చేసేది తప్పని పాపములు ఒప్పింపబడతా ఉంటాయి. నీతి ఏదో న్యాయమేదో ఒప్పించబడతాయి. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉంటాడు. మైక్ శబ్దం ద్వారా వారు దుప్పడం చేసుకున్నా, ఇంటికి వచ్చేస్తున్నా, ఎక్కడికి తిరుగుతున్నా మాట చెవుల్లోకి చొచ్చుతూ ఉంటుంది. వారు ఎక్కడికి పోలేరు. ఆత్మచేత బంధించబడిన వారుగా ఉంటారు. వారు ఎక్కడ తప్పించుకోలేరు. ఇది దేవుడు ఓపెన్ చేసిన డోర్స్ని ఎవరు కూడా ముయ్యలేరు. ఎందుకంటే దేవుడు ఎరిగిన వారు ఆ ప్రత్యక్షతలో పాల్పొందుతారు. చూసారండి, గమనిస్తున్నారా? ఆ మాట చెబుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి వచ్చాడు. అరే, అప్పుడు దాకా తాగుబోతు, అప్పుడు దాకా దేవుడిని ఎరిగినవాడు, అప్పుడు దాకా స్వప్నతోడు, అప్పుడు దాకా ఇల్లు చూసుకొనేనాడు, అప్పుడు దాకా ఆకతాయిగా తిరిగినవాడు దేవుడు శక్తిని పొందుకున్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. దేవుడు చిత్తం ఇప్పుడు బాప్తిస్మం పొందాలి, ఎవరు ఆపలేరని చెప్పారు. దేవుడు ఎవరినైనా బాప్తిస్మం ద్వారా తాకటం కాదు, ముందు దేవుడు శక్తి తాకిన తర్వాత బాప్తిస్మంలోకి రావచ్చు. మనం బాప్తిస్మం పొందినాక పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయడం ద్వారా మీరు బలం పొందుకున్నారు. కానీ దేవుడు ఈ కొర్నేలి పరిచర్య ద్వారా వందాలు తాకిన తర్వాత పరిశుద్ధాత్మను పొంది తరువాత బాప్తిస్మంలోనికి వచ్చి సంఘంలో స్థిరపరచబడబోతున్నారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి 3 సార్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, జెండాని ఎగరేస్తున్న దేవునికి హల్లెలూయా. నున్న ప్రాంతంలో పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మల సమూహాన్ని గోనె బట్టలో సంజ మూట కట్టి ఇదిగో అరేబియా సముద్రంలో పడేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. సముద్రములో ఉన్న మకరము, సముద్రములో పాలిస్తున్న మకర దురాత్మలు, భూమి మీద పాలిస్తున్న దురాత్మల సమూహములు, ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహములు, ఉన్న ప్రాంతములో ఇదిగో సియోన్ చర్చి మందిర సమూహములో విశ్వాసుల మీద పని చేయడానికి వీలు అనుమతించబడదుగా. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షతలు పొందిన దైవ సేవకులు, దేవుడు తాళాజములు పట్టుకుని వస్తున్న దైవ సేవకుల వాక్కులు ఇనప గడియవలే మేకు దిగగొట్టినటువంటి మేకువలే ఉంటాయి. కాబట్టి కదల్చబడలేరు. వారు సిలువేయబడిన వాళ్ళగా వారు బంధించబడతారు.
స్కాటో అయిపోతారు. కారణం ఏంటంటే ఇది దేవుని చిత్తములో ఉన్నటువంటి దర్శనంలో ఉన్నాయి. ఎంతమంది వచ్చారు భోజనాలు ఎలాగా, ఇంకా కొన్ని రోజులు మాతో ఉండమంటే బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వంట చేసి పెట్టడం, టిఫిన్లు చేసి పెట్టడం, టీలు పెట్టడం, ఎంత ఖర్చు అయిపోతుంది, నా జీతం అంతా అయిపోతుంది అనుకోండి. ఆ ఒక ఆత్మ ₹1,00,00,000 సమానం బాబు, ₹1,00,00,000 సమానం బాబా, ₹1,00,00,000 సమానం అమ్మా. ఇదిగో నీకు నీ ఆత్మ వెలిగించబడితే నువ్వు ఇతరులను అనేక మంది తిప్పుతావో, నీవు ఆకాశ మండలం వలె జ్యోతుల వలె ప్రకాశిస్తావు. నీ ఆత్మదీపం బుద్ధిగల కన్నికలాగా వెలుగుతూ ఉంటుంది. ఇదిగో నీకు వచ్చేటువంటి జీతం అనేది మహిదైశ్వర్యము. ఇది ఆనందముతో కూడింది. డబ్బులు ఉన్నా లేని ఆనందం, బంగారం ఉన్నా లేని ఆనందం, అటువంటి మహిదానందం, ఆత్మానందం, పరమానందం అనేది నీకు కలుగుతుంది. అందుకనే నేను ఏముందని దేవునితో పోరాడాలి, ప్రయాసపడుతున్నామంటే ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం. ఒకడు మారు మనసు పొందితే అదిగో పరలోకములో నుండి దేవదూతలు సంతోషిస్తారు, దేవుడు సంతోషిస్తాడు. వారి పేరు ఇక నుండి కొత్త పేరు అయ్యి దేవగ్రంథంలో రాయబడినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. ప్రభుని ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు దుఃఖపెట్టిన వారు దేవుణ్ణి సంతోషింపజేస్తే పరలోకములో విందు జరుగుతుంది. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తేనే ఆర్భాటం చేసి లైటింగ్ పెట్టి పొట్టేలు కోసి వధించి విందు చేసి అందరికీ సంబరపడి చేశాడు. అలాంటి వైభవం పరలోకంలో జరుగుతుందంట. దేవుడికి సంతోషం క్రిస్మస్ చేస్తే కాదు, ఇదిగో కేకులు కట్ చేస్తే కాదు, ఇదిగో పండగలకి సున్నాలు వేసుకుంటే కాదు, స్టార్లు పెట్టుకుంటే కాదు, కొత్త చెప్పులు కొనుక్కుంటే కాదు, ఇదిగో దేవుడికి సంతోషము డీజేలు పెట్టుకుంటే కాదు, లైటింగ్ పెట్టుకుంటే కాదు. దేవుడు సంతోషించేది ఒక పాపి, ఒక వ్యసనపరుడు, దేవుని తెలియనివాడు, దేవుడు మార్గం ఎరిగినవాడు ఆ రోజు తెలుసుకుంటే దేవుణ్ణి ఆనందింపచేస్తాడు, ఆనందపడతాడు. ఆయన్ని సంతోషపెట్టని కొడుకులు ఎందుకు, ఆయన సంతోషపెట్టని కూతుళ్ళు ఎందుకు, కన్న తండ్రి మనసు ఎరుగని కుమారులు ఎందుకు, ఆయనని సంతోషపరచలేని వారసులు ఎందుకు? ఆత్మానుసారంగా ఆయనకి ఆనందం కలుగుతుంది కానీ శరీర సంబంధంగా ఆయనని సంతోషపరచగలమా? కొర్నేలి జీవితము పరవశించింది, పరిమళించింది. కొర్నేలి ఇంట్లో పుట్టిన వికాసము పువ్వులు ఆయా చెట్టుగా ఎదిగింది, అనేక కాయలు కాసింది. యూరప్ దేశాన్ని క్రైస్తవ దేశముగా మార్చబడింది. యూరప్ దేశములో క్రైస్తవ రాజ్యం ఏలింది. యూరప్ దేశాలలో ఉన్న దేశాల పార్లమెంటు పైన సిలువ జెండా ఎగిరింది. జాతీయ పతాకంలో మీరు చూడండి, భారతదేశం జాతీయ పతాకంలో 3 రంగులు ఉంటాయి. దాదాపు ఆల్మోస్ట్ అన్ని జాతీయ పతాకాల్లో క్రైస్తవ దేశాలు 150 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో సిలువ అనేది కంపల్సరీగా ఉంటుంది. పార్లమెంటు భవనం మీద ఎగిరే జెండా సిలువ తప్పకుండా ఉంటుంది. ఇంగ్లాండ్ దేశాన్నే చూడండి, ఫ్రాన్స్ దేశాన్నే చూడండి, కెనడా దేశాన్నే చూడండి, అమెరికా దేశాన్నే చూడండి. అన్ని దేశాలలో మీరు గూగుల్లో చూడండి, యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడండి, జాతీయ పతాకాలు సిలువ ఉంటుంది. సిలువ జెండా ఎగరేయబడుతుంది. ఒక కొర్నేలి మార్చబడ్డాడు. ఆ ఇంట్లో అనేక మందిని మార్చాడు. ప్రభు ఆయన బట్టి సంతోషించాడమ్మా. ఈరోజు కొర్నేలియాలు 9 మంది. ఎవరి ద్వారా ఆత్మల సంపాదన జరుగుతుంది? నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆకతాయిగా సింపుల్గా అది జరుగుగానే నువ్వు ప్రసవ వేదన పడాలి, నొప్పులు పడాలి, దాని గురించి ప్రయాసపడాలి, పోరాటాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుంది. ఆపడానికి సాతాను ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ముత్తు మీటింగ్కి తొందరగా బైబిల్ పెట్టుకొని తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఆత్మాభిషేకం కలుగుతున్న టైంలో వెళ్ళొద్దని అప్పటికప్పుడే ఆపేస్తుంది. ఎందుకంటే ఆ మాట చెవులో పడితే వారు మారిపోతారేమోనని సాతాను అడుగడుగున అడ్డుబంటలు వేస్తానే ఉంటాడు. రానీరు, అది తేలిగ్గా రానీరు. గమనించండి ప్రియులారా, మన ఇంటి పక్కన ఉన్నా కూడా, ఇంటి దగ్గరలో ఉన్నా కూడా ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. ఆ స్థలానికి ఎందుకు రాలేకపోతున్నాం? ఒక సర్కస్ పెడితే అందరూ అక్కడికి వెళ్ళిపోతామే కదా. మరి ప్రార్థన ఎందుకు రాలేకపోతుంటే సాతాను పాత్ర ఉంది. పోరాడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు దుఃఖపడుతూ మరణమగునంతగా ఆయన, ఇదే రాశాను నేను,
దుఃఖపడుచు చింతాక్రాంతుడై మరణమగునంతుగా బహు దుఃఖములో మునిగిపోయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పాపమును ఎదురించలేదన్న అపోస్తుడైన పౌలు దేవుని చిత్తం సాధ్యమయ్యే వరకు పోరాడు 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 పోరాడితే పోయేదేమి లేదు, పాపం తప్ప, శాపం తప్ప. నీ ఆత్మీయ పోరాటం నీ చేతుడికి సమరాన్ని నేర్పుతాడు. నువ్వు మోకరించి ప్రార్థనలు గడపాలి. ఆషామాషిగా ఉడతా భక్తిగా 5-10 నిమిషాలు చేసే ప్రార్థన సరిపోదు. నువ్వు పోరాడాలి, సిద్ధపడాలి. అంతకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ రోజున కొర్నేలి తన బంధువులందరూ మూటముళ్ళు సర్దుకొని చాలా రోజులు ఉన్నాడు పేతురు. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చెప్తారు, నీకేం తెలుసు ఆయన కార్యాలు? కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఎవరు ఎలా మారుతారో నీకేం తెలుసు? ఎవరికి బైబిల్ చదవాలనిపిస్తుందో నీకేం తెలుసు? బాప్తీసంలోకి వచ్చేయాలనిపిస్తుందో ఎవరికి తెలుసు? ఇక నుండి నేను పాపాన్ని మానేస్తానని తీర్మానం చేసుకున్నది నీకేం తెలుసు? దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుని నీకు తెలీదు, నాకు తెలీదు. ఒక రోజు నాది బయటకు వస్తుంది. 9 నెలలు గర్భము ధరించిన తర్వాత ఒక శిశువు ఎలాగ భూమి మీదకి వస్తాడో ఒక రోజున మార్పు చెందినవాడుగా బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగుల్ని స్వస్థత కలుగుతుంది. పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ కలుగుతుంది. అందరికీ అభిషేక ప్రార్థన, తైలాభిషేక ప్రార్థన చేస్తున్నప్పుడు 3 పేటల తాడు తెగిపోదన్నాడు. అభిషేకం వారిని కదిలేసి ఎప్పటికైనా సరే వారును మార్చే వరకు ఆయన ఆత్మ విడిచిపెట్టదు. విశ్వాసం. కాబట్టే వందల వేల 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 సార్లు ప్రార్థన చేసి ఉండాలి ఈ పాటికి హృదయపూర్వకంగా. దేవుడు అట్టి కృపను కొర్నేలి పరిచర్యలో కలగ చేయునుగాక. ఆమె రవి జ్యోతి కుటుంబంలో సమృద్ధి ఉన్న చోటకి నడిపించబడుగాక. ఆమేన్. తరే షదేనా కరదేనా